హైదరాబాద్‌లోని మెహదీపట్నం దగ్గరలో ఉన్నటువంటి గుడిమల్కాపూర్ దగ్గరలోని అంకుర హాస్పిటల్‌లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఇదే హాస్పిటల్ అంకుర. ఇక్కడ దాదాపు సాయంత్రం టైంలో ఒక భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఆ అగ్ని ప్రమాదంలో ఇక్కడ హాస్పిటల్‌లో ఉన్నటువంటి పేషెంట్లు గాని, ఎవరికీ ఏం కాలేదని సిబ్బంది చెప్తున్నారు. అగ్ని ప్రమాదం జరగగానే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్ళొచ్చారు కాపాడారని చెప్తున్నారు కానీ, సరైనటువంటి సమాచారం అయితే ఎవరు బయటికి చెప్పడం లేదు. అటు పోలీసులు కూడా దీనికి స్పష్టంగా ఏం జరిగింది, అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేది చెప్పడానికి నిరాకరిస్తున్నారు. దీన్ని వాళ్ళని ఎవరైనా కొంచెం కంట్రోల్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వద్దని ఎవరైనా చెప్పారా అనేది కూడా తెలియట్లేదు. బట్ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు, ఎవరికీ ప్రమాదం జరగలేదు. సకాలంలోనే హాస్పిటల్ సిబ్బంది స్పందించి పేషెంట్లందరినీ త్వరగా బయటికి తీసుకొచ్చి వేరే వేరే హాస్పిటల్ తరలించారని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ 5వ అంతస్తులో మనం చూసినట్టు ఇందాక విజువల్స్‌లో చూస్తున్నాం మనం. 5వ అంతస్తులో ఎక్కువ మొత్తంలో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇన్ టైంలో స్పందించడం వల్లే ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఇంకెలాంటి ఇబ్బంది జరగలేదనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనేది స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. అక్కడ పైన హోర్డింగ్ ఒకటి కనిపిస్తా ఉంది. ఆ హోర్డింగ్ ద్వారా ఏర్పడ్డటువంటి షార్ట్ సర్క్యూట్ కారణం అని చెప్పేసి ఒక రీజన్‌గా చెప్తా ఉన్నారు. కానీ ఆ హోర్డింగ్ ద్వారా షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి కరెక్ట్‌గా సమాచారం మా దగ్గర లేదు అని చెప్పేసి పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కానీ, అక్కడ కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి అగ్నిమాపక సిబ్బంది కానీ చెబుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎలాంటి సమాచారం బయటకు రాకుండా వీళ్ళని కట్టడి చేశారు స్పష్టంగా. వీళ్ళ మీద కొన్ని ఆంక్షలున్నాయి. పోలీసులు కూడా సరైనటువంటి సమాచారం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సిబ్బంది కూడా ఎవరిని మీడియా వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు. కొస్త ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఇక్కడ ఈ హాస్పిటల్‌లో జరిగినటువంటి ప్రమాదం అయితే భారీగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పేషెంట్లందరినీ సకాలంలోనే వేరు వేరు హాస్పిటల్‌కి తరలించామని చెప్తా ఉన్నారు. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది మనకు అక్కడ హోర్డింగ్ సంబంధించినటువంటి తగలబడి ఇక్కడ కిందకు వచ్చినటువంటి పీసులు ఇవి చూస్తూ ఉన్నాం మనం. ఇది ఆ పైనుంచి కింద పడ్డాయా లేదా ఇక్కడ నుంచి ఆ పైనుంచి కింద పడ్డటువంటి పీసులు ఇవి. ఆ టైంలో ఇక్కడ కూడా ఎవరు లేరు, అంతా క్లియర్‌గానే ఉందని చెప్తా ఉన్నారు. సో దీనివల్ల కూడా ఎవరికీ ఇబ్బంది లేదు. ఇన్ టైంలో అక్కడ 5వ ఫ్లోర్‌తో పాటు 2వ ఫ్లోర్‌లో కూడా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ 2 ఫ్లోర్‌లలో కూడా ప్రధానంగా గర్భిణీలు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వార్డులు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేదు, లేదా ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు అని చెప్తున్నారు. కానీ స్పష్టంగా దీని మీద అయితే ఒక క్లారిటీ ఎవరికీ లేదు. ఆ క్లారిటీ లేకపోవడానికి కారణం హాస్పిటల్ సిబ్బంది ముందుగానే మీడియాని కట్టడి చేయడం, ఎవరిని లోపలికి రానివ్వకపోవడం, పోలీసులు మేనేజ్ చేయడం. దీని వెనక ఒక పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకే పోలీసులు ఇక్కడ పనిచేశారనే విమర్శలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే ప్రాణ నష్టం లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి నష్టం అయితే భారీగానే కనిపిస్తూ ఉంది. ఇది గుడిమల్కాపూర్‌లోని అంకుర హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి సిట్యుయేషన్. వీడియో జర్నలిస్ట్ పరమేశ్‌తో బాబురావు, హైదరాబాద్.